ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, భారీ ఎకానమీ దిశగా భారత్. అంటే ప్రధానమంత్రిగా మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ ఎకానమీ దిశగా భారత్‌ని ముందుకు చేర్చాలని ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రస్తుత వాటి స్థానాన్ని బట్టి చూస్తే $3.9 లక్షల కోట్ల దగ్గర ఏ ఏ దేశాలు ఉన్నాయి అంటే అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, తర్వాత భారత్. జీడీపీతో 5వ స్థానంలో భారత్ అయితే ఉండడం మనం గ్రహించాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఆస్కార్ అవార్డ్స్‌కి సంబంధించింది. ఆస్కార్ అవార్డ్స్‌కి ఈ ఇయర్ ఎంపికైనటువంటి చిత్రం ఏంటి అంటే కిరణ్ రావు దర్శకత్వంలో నిర్మించిన 'లపాటా లేడీస్'. దీనికి సంబంధించి ఆస్కార్‌కి 2025లో ఉత్తమ విదేశీ చిత్రము ఆ విభాగంలో భారతదేశం నుంచి అధికారికంగా అయితే ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఆస్కార్ అవార్డ్స్ ఎప్పుడు ఇస్తున్నారు అంటే 2025 సంవత్సరంలో మార్చి 2వ తేదీన అయితే దీనిని ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే చెస్ ఒలింపియాడ్‌కి సంబంధించిందండి. చెస్ ఒలింపియాడ్ 2024లో సెప్టెంబర్ 22వ తేదీన ముగిసింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గ్రాండ్ టోర్నీలో ఇరిగేషి అర్జున్ తెలంగాణకి సంబంధించి, దొమ్మరాజు గణేష్ ప్రజ్ఞానంద తమిళనాడుకి సంబంధించి, విదిత్ సంతోష్ గుజరాత్‌కి సంబంధించి, మహారాష్ట్ర హరికృష్ణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా వివిధ రాష్ట్రాల నుంచి అయితే మొత్తం 21 పాయింట్లతో అయితే అజేయంగా నిలిచింది ఈ చెస్ ఒలింపియాడ్ 24లో. మనం గమనించినట్లయితే అమెరికా జట్టుకు సంబంధించి 17 పాయింట్లు అయితే ఉన్నాయి. రజత పథకాలు సాధించాయి. అలాగే ఉజ్బెకిస్తాన్‌కి సంబంధించి 17 పాయింట్లు, కాంస్య పథకాలు లభించాయి. సో, ఇండియాకి అయితే బంగారు పథకాలు అయితే లభించాయి. మొత్తం ఈ మెగా టోర్నీలో అయితే ఇండియా బంగారు పథకాలు గెలుచుకుంది అని చెప్పవచ్చు. జాతీయ రిపేర్ సంఘం అధ్యక్షుడిగా ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది నెక్స్ట్ పాయింట్ అండి. దానికి సంబంధించి 36-21 ఓట్ల తేడాతో ఈ దళ్ పైన ఆధిక్యంతో గెలుపొందారు. వీరి పేరు ఏంటి అంటే కనుక కాళీ కేస్. వీరి పేరేంటి అంటే కాళీ కేస్ అనమాట. వీరి టైంలో మనకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఒలింపిక్స్‌కి సంబంధించి భారత షూటర్లు ఒలింపిక్స్‌లో 3 కాంస్య పథకాలైతే గెలుచుకున్నారు. 2016లో అయితే ఏం గెలుచుకోలేకపోయారు. వీరి టైంలో అయితే 3 కాంస్య పథకాలు గెలుచుకున్నారని అయితే చెప్పవచ్చు.